మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత వారం అంతా మీరు ఎక్కడ చోట దాచినందుకు స్తుతిస్తున్నాం తండ్రి. ఈ పరిశుద్ధమైన దినములకు మనం తీసుకొచ్చిన స్తోత్రములు మీ వాక్యం వినటానికి సహాయం చేయండి, మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి. ఆత్మతో సత్యంతో ఆరాధించి మిమ్మల్ని గణపరచడానికి మాకు సహాయపడండి. మీ అధ్యక్షుల సమస్తం జరిగించండి, దురాత్మ శక్తి సిగ్గు కలిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మహాదూతలు, శరాపులు, కెరూబులు దివారాత్రములు నిన్ను స్తుతించుచుండగా 24 పెద్దలు కూడి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము మీకే మ్రొక్కుచుండే స్తోత్రార్హుడవు, మహిమార్హుడవు, బహుస్థుతులకు పాత్రుడా. ఏ పాటి వారము, ఎంతటి వారమయ్యా మేము. మా స్తుతులను అందుకొనుటకు ఇష్టపడుచున్న మహిమోన్నతుడా, మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. Praise you, Lord, my Jesus. Praise you, Lord, with all my heart. Praise you, Lord, my Jesus. Praise you, Lord, with all my heart. స్తోత్రార్హుడవు, మహిమార్హుడవు, ఘనతార్హుడవు, బహుస్థుతికి పాత్రుడవు. స్తోత్రార్హుడవు, మహిమార్హుడవు, ఘనతార్హుడవు, బహుస్థుతికి పాత్రుడవు. స్తుతులందుకో సింహాసనాసీనుడా, మహిమా ఘనత ప్రభావము నీకే కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. నా స్తుతులందుకో సింహాసనాసీనుడా, మహిమా ఘనత ప్రభావము నీకే కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. కెరూబులు, శరాపులు, మహదూతల సైన్యం దివారాత్రులు నిన్ను స్తుతిస్తూ ఉండగా, కెరూబులు, శరాపులు, మహదూతల సైన్యం దివారాత్రులు నిన్ను స్తుతిస్తూ ఉండగా, ఏ పాటి దాననయా, ఎంతటి దాననయా. స్తుతులందుకో సింహాసనాసీనుడా, మహిమా ఘనత ప్రభావము నీకే కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. నా స్తుతులందుకో సింహాసనాసీనుడా, మహిమా ఘనత ప్రభావము నీకే కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక.
పెద్దలందరూ కూడి సాగిలపడి నిన్నే నమస్కరింపగా 24 పెద్దలందరూ కూడి సాగిలపడి నిన్నే నమస్కరింపగా పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము మ్రొక్కుచుండును స్తుతులందుకో సింహాసనాసీనుడా మహిమా ఘనత ప్రభావము నీకే కలుగునుగాక 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 నా స్తుతులందుకో సింహాసనాసీనుడా మహిమా ఘనత ప్రభావము నీకే కలుగునుగాక 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 ప్రతి జాతి వంశములు నీ సన్నిధి చేరి మహదేవుడ నిన్నే సేవింపవేడగా ప్రతి జాతి వంశములు నీ సన్నిధి చేరి మహదేవుడ నిన్నే సేవింపవేడగా ఆ దినమునే తలచగా నా హృదయం ఉప్పొంగెనే నా స్తుతులందుకో సింహాసనాసీనుడా మహిమా ఘనత ప్రభావము నీకే కలుగునుగాక 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 నా స్తుతులందుకో సింహాసనాసీనుడా మహిమా ఘనత ప్రభావము నీకే కలుగునుగాక 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 స్తోత్రార్హుడవు మహిమార్హుడవు ఘనతార్హుడవు బహుస్తుతికి పాత్రుడవు స్తోత్రార్హుడవు మహిమార్హుడవు ఘనతార్హుడవు బహుస్తుతికి పాత్రుడవు స్తుతులందుకో సింహాసనాసీనుడా మహిమా ఘనత ప్రభావము నీకే కలుగునుగాక 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 శత్రువులు మనలను చుట్టుముట్టిన వరద వలె భక్తిహీనులు మనపై విరుచుకుపడిన మరణపు అంచుల్లో మనమున్నా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నా మనం నమ్మకంతో విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకించి మనలను విడిపించి మన జీవితాన్ని వెలుగుగా మార్చగలరు. మనకు జీవాన్ని బలాన్ని అనుగ్రహిస్తారు. ఈ గొప్ప దేవాతి దేవునికి మనం అందరం నిండు మనసుతో స్తుతిగానాలు పాడుదాం.
దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 99వ అధ్యాయం 6వ వచనం. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టుగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీ నామానికి మహిమ కలుగును గాక. మేము చదువుకున్న వాక్య భాగాన్ని ఆశీర్వదించండి, మమ్మల్ని మరుగు చేయండి, మీరు మాట్లాడండి, మీ స్వరం వినటానికి సహాయం చేయండి. మీ మాటలు మాకు అనుగ్రహించండి తండ్రి. మీ మాటలు వింటుండగా విశ్వాసాన్ని కలిగించండి, విధేయత కలిగించండి, మీకు లోబడే మనసు దయచేయండి. మమ్మల్ని మేము మీకు సమర్పించుకోవడానికి సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ఒక దైవజనుని గురించి ధ్యానించబోతున్నాం. ఆయన పేరు సమూయేలు. 99వ అధ్యాయం 6వ వచనం 2వ భాగంలో ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. సమూయేలు ప్రార్థనా పరుడు. ఎంత ప్రార్థనా పరుడు అంటే, ఇర్మియా కాలంలో ప్రజలు విగ్రహారాధికులు అయినప్పుడు ఇర్మియాతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసుండదు. నా సన్నిధి ఉండకుండా వారిని వెళ్ళగొట్టుము. కాబట్టి సమూయేలు, మోషే ప్రార్థనా పరులు. ఇశ్రాయేలీయులు అనేక సార్లు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు, మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు, దేవుని కోపం వచ్చినప్పుడు మోషే ఎన్నోసార్లు అడ్డుపడ్డాడు, ప్రార్థించినాడు, ప్రార్థనా పరుడు. సమూయేలు కూడా ప్రార్థనా పరుడు. ఏదైనా సమూయేలు గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. సమూయేలు అనగా దేవుని నామము అని అర్థం. అయితే వాళ్ళ తల్లి నేను దేవుని అడిగి పొందాను కాబట్టి సమూయేలు పేరు పెట్టుకున్నది. అయితే సమూయేలు ఎవరంటే కహాతు గోత్రం, లేవీయుడు. కనుకనే సమూయేలు దేవుని మందిరంలో ఉండి పరిచర్య జరిగించాడు. ఈ సమూయేలు తండ్రి పేరు ఎల్కానా, తల్లి పేరు హన్నా. ఎల్కానాకి 2 భార్యలు. ఒకటి హన్నా అయితే రెండవది పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. ప్రతి సంవత్సరం వాడు మరి షిలోహ మందిరానికి వచ్చేవాడు బలి అర్పణ చేయడానికి. అప్పుడు అర్పణ చేసిన తర్వాత పెనిన్నా బిడ్డలకు పెనిన్నాకు ఒక్కొక్క భాగం ఇస్తే హన్నాకు 2 భాగాలు ఇచ్చారు. అప్పుడు పెనిన్నా బాధతో ఈమెని విసిగించేది. విసిగించినప్పుడు ఈమె కోపం వచ్చేది, బాధపడేది. కానీ పెనిన్నాను తిరిగి అన్నట్టు ఎక్కడ లేదు. ఈ విధంగా కాలం గడిచిపోతూ ఉంది. ఒక సంవత్సరం మరి పెనిన్నా హన్నాను విసిగించినప్పుడు, బాధ పెట్టినప్పుడు, అప్పుడు ఆమె లేచి మందిరంలోకి వచ్చింది, మోకరించి ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థనను ఏలిని ఏమేమైనా మధురాలు అనుకొని, ఎందుకు మా మధురాలుగా ఉన్నావంటే, కాదయ్యా నా బాధను నేను దేవుని దగ్గర కుమ్మరిస్తున్నాను చెప్పుకున్నది. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, దేవుడు నీ మనవి దయచేయునుగాక అన్నాడు. అప్పుడు ఆమె లేచి సంతోషంతో ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె గర్భవతి అయింది. నాకు గాను ఒక మగబిడ్డని ఇస్తే ఆ మగబిడ్డను నేను సమర్పిస్తా, వెంట్రుకలు తీయకుండా ఆ బిడ్డను నేను మీకే సమర్పిస్తా అని ఒప్పుకున్నది. తల మీద వెంట్రుకలు తీయకుండా ఉన్నటువంటి నాజరు చేయబట్టం, దేవునికి సమర్పించడం, మందిరానికి వెళితే ఇంటికి ఎప్పటికి రాకూడదు, అటువంటి సమర్పణ చేసింది. ఆమె బిడ్డ గర్భంలో ఉండగా ప్రార్థించింది, ప్రసవం తర్వాత ప్రార్థించింది. ఆ ప్రార్థనను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువా ఈ బిడ్డ మీద నాకు దిగులు తొలగించు, మీకు మాట ఇచ్చాను, ఆ మాట నేను నెరవేర్చాలా, నా బిడ్డ నా కోసం దిగులు పడకూడదు, నా కోసం దుఃఖపడకూడదు అని ఎంతగా ప్రార్థన చేసిందో. ప్రార్థన వలన పుట్టిన కుమారుడు సమూయేలు. ప్రార్థన నేర్చుకున్నవాడు సమూయేలు. ప్రార్థన జీవితం కలిగిన వాడు సమూయేలు. అలాగూ ఆ బిడ్డ పాలు విడిచిన తర్వాత సహజంగా 3 సంవత్సరాలకి పాలు తాగటం మానివేస్తే
తర్వాత 4వ సంవత్సరంలో బిడ్డను ఎత్తుకొని వచ్చి దేవుని సన్నిధిలో ఏలీ ప్రవక్తతో చెప్పి, ఆ రోజు నేను ప్రార్థన చేశాను కదా, కనుక నీ ఆ ప్రార్థన జవాబుగా దేవుడు బిడ్డనిచ్చాడు, ఈ బిడ్డను నేను సమర్పిస్తున్నాను అని చెప్పినప్పుడు ఆయన అక్కడ యెహోవాకు మొక్కినాడు, సమర్పించేసి వెళ్ళిపోయారు. ఆ బిడ్డ దిగులు పడకూడదు, భయపడకూడదు, ఇవన్నీ చెప్పుంటుంది. కనుక ఇంత చిన్న బిడ్డ మరి దేవుని మందిరంలో ఉండటం, అందులో ఒక పెద్ద ఆయన వృద్ధుడు, ఆయన ఒక చోట పడుకుంటే ఈయన మందిరం లోపల పడుకునేవాడు, ఎంత భయంగా ఉంటుంది. కానీ ప్రార్థన ద్వారా బిడ్డలో భయం పోయింది, ఇంటి మీద దిగులు పోయింది. ఆ బిడ్డ దేవుని కొరకు సమర్పించుకున్నాడు, దేవుని ప్రేమించాడు. తల్లి కానీ బిడ్డ కానీ అందరికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. కనుక ప్రేమించిన దాన్ని బట్టి సమూయేలును దేవుడు ఎంతగా దీవించాడో మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూడబోతాం. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. యెహోవాకు పరిచర్య చేయుచుండెను. పరిచర్య ప్రారంభించాడు, దేవునికి పరిచర్య చేస్తున్నాడు. ఏలీ చేయాల్సిన పనులన్నీ ఈ సమూయేలు చేత జయిస్తున్నాడు. ఏలీ వృద్ధుడు కాబట్టి, చేయలేడు కాబట్టి ఈ బాలుడు జరిగిస్తున్నాడు. అంత మాత్రమే అంటే 2వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకుంటే, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. పెద్ద కుమారుని దేవునికి అర్పించిన దాన్ని బట్టి తర్వాత సంతానం ఇచ్చాడు. ఈ బాబు మాత్రము దేవుని సన్నిధిలో యెహోవా ఎదుట ఎదుగుతూ ఉన్నాడు. మిగతా వాళ్ళంతా ఇంట్లో పెరిగితే ఈ బిడ్డ మందిరంలో పెరుగుతున్నాడు, ఎదుగుతున్నాడు. అంత మాత్రమే అంటే ఈయన చేసే పనులను బట్టి బాలుడే కానీ ఎంత నమ్మకంగా, ఎంత భయంగా ప్రార్థన చేసుకుంటూ మందిరంలో పనులను జరిగిస్తుంటే దేవుని దయ సమూయేలు మీద ఉంది. కనుక ఆ దయలో ఆ బాబు ఎదుగుతున్నాడు. ఎవరు చూసినా ఆ బిడ్డను చూస్తున్నా చాలా దయగలిగేది. ఇంత చిన్న బిడ్డ ఇంతవరకు మనము ఎక్కడ వినలేదు, చూడలేదు. బాలుడు, చిన్న బాలుడు దేవుని మందిరంలో పరిచర్య చేయటం ఎంత ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం. ఆ రోజుల్లో దేవుని వాక్కు ప్రత్యక్షమూట అరుదు. దేవుడు మనలాగా ఎక్కువ ప్రసంగాలు చేసేవాడు కాదు, కానీ 1-2 మాటలు చెప్పేవాడు. అసలు చెప్పడమే లేదు. వస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, పోతున్నారు, కానీ యెహోవా వాక్కు ప్రత్యక్షం అయ్యే దినాలు కావని వాక్యంలో మనం చూస్తున్నాం. తర్వాత 3వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే 13-14, తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించనని నేను అతనికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితిని. ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే ఏలీ తన కుమారులను గద్దించలేదు. వాళ్ళు మందిరంలో వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేశారు. దేవునికి అర్పించే ఆ బలిలో, ఆ మాంసం విషయంలో వారు బలవంతంగా దేవునికి అర్పించక మునిపే, క్రొవ్వును దహించక ముందే ఆ మాంసం తీసుకునేవాళ్ళు. కనుక అందరికీ వాళ్ళంటేనే అసహ్యం కలిగేది, చాలా బాధగా ఉండేది. అప్పుడు ప్రవక్త ద్వారా మాట్లాడిచ్చాడు, ఏలీ దిద్దుకోలేదు. ఇప్పుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. 3 సార్లు మాట్లాడితే 3 సార్లు ఏలీ పిలిచాడు అనుకొని పోయాడు. కానీ నేను నిన్ను పిలవలేదయ్యా, ఈసారి ఎవరైనా పిలిస్తే యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడిన సంగతులు మనం చూస్తున్నాం. ఏలీ సంతతిని నేను పాడు చేయబోతున్నాను, నాశనం చేయబోతున్నాను. తను తన కుమారుని ఎక్కువగా చూసుకున్నాడు కాబట్టి అని ఏలీ యొక్క జీవితాన్ని గురించి
వాళ్ళ కుటుంబాన్ని గురించి ఏ విధంగా దేవుడు కోపంతో ఉన్నాడో ఆ సంగతులు బాలుడైన సమూయేలుతో చెప్పాడు. అంటే దేవుని వాక్కు సమూయేలుకు వచ్చింది. ఆ చిన్న వయసులో దేవుని వాక్యం పొందిన వ్యక్తి ఎవరంటే సమూయేలు. దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు జీవితము దేవునికి ఎంతో ప్రీతికరమైంది. దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత మనం ఇంకొంచెం ముందుకు పోతే ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద యుద్ధానికి వచ్చేవాడు. చాలా భయం వీళ్ళకి, ఇశ్రాయేలుకి. అప్పుడు సమూయేలుతో అంటారు, అయ్యా మా కోసం ప్రార్థన చేయి, మా కోసం ప్రార్థన చేయి అంటే ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉరువులు ఉరిమి మెరుపులు వచ్చి వాళ్ళు తారుమారు చేసి వాళ్ళందరినీ శిక్షించి వాళ్ళందరినీ భయానికి లోపర్చి వారు ఓడిపోయేటట్టు చేశారు. అప్పుడు ఇశ్రాయేలు వాళ్ళని తరిమి, చాలా దూరం తరిమి వారు ఆక్రమించుకున్న స్థలాలు మళ్ళా సంపాదించుకున్నారు. కనుక ప్రార్థనకు జవాబు వెంటనే వచ్చేది. కనుక ఈయన ప్రవక్త అని అందరికీ అర్థమైపోయింది. సమూయేలు ప్రార్థన పరుడు, ఆయన దైవజనుడని ప్రజలందరూ గుర్తిరిగారు. మరి 7వ అధ్యాయం 15 నుంచి 17 దాకా చదువుకుంటే ఇలాగ వ్రాయబడింది. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచూ ఆ స్థలముల యందు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చుచూ వచ్చెను. మరియు అతని ఇల్లు రామాలో నుండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయం తీర్చుండెను. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. సమూయేలు తను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. 4 ప్రదేశాల్లో ఆయన మరి న్యాయం చెప్తూ వచ్చాడు. ప్రజలకు న్యాయం తీర్చేవాడు, న్యాయాధిపతి. కనుక అందరూ ఆయన గౌరవించేవారు, ఆయన ప్రేమించేవారు. ఇలాగుండగా ప్రజలలో ఒక ఆలోచన కలిగింది. ఏంటంటే సమూయేలు కుమారులు మంచోళ్ళు కాదు, వాళ్ళు లంచం తీసుకుంటున్నారు, కాబట్టి మాకు రాజు కావాలని వారు కోరినారు. రాజు కావాలని కోరిని వారు అడిగారు. ఆ మాట సమూయేలుకి ఇష్టం కలగల ప్రార్థన చేసిన వెంటనే. కాబట్టి ప్రతి విషయంలో సమూయేలు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. తన సొంత జ్ఞానంతో తన ప్రవక్తనని, న్యాయాధిపతి అని, ఆయన ప్రార్థనకు జవాబులు వస్తున్నాయని తను అతిశయించకుండా ప్రతి విషయంలో దేవుని యొద్ద విచారణ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వారు రాజు కావాలని కోరినప్పుడు దేవుడు సమూయేలుతో ఏమన్నా అంటే, వారు కోరినట్టే రాజు నువ్వు, వారు నిన్ను కాదు విసర్జించింది, నన్ను విసర్జించారు, కాబట్టి వాళ్ళు కోరినట్టే పో, రాజు అంటే ఎలాగుంటాడో, రాజు తన ప్రజలను ఎలాగ పరిపాలిస్తాడో ఈ విషయాలను వాళ్ళకి చెప్పు అని చెప్పాడు. రేపటి దినం కాబోయే రాజు ఆ వ్యక్తిని మీ దగ్గరకు వస్తాడు అని దేవుడు ముందుగా చెప్పాడు. ఈ సౌలు గార్ధమములు తప్పిపోయాయని తన తండ్రి పంపించాడు. వెతుక్కుంటా తిరిగి ఎక్కడ లేకపోతే ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, వెళదాం అడగదాం అనే ఉద్దేశంతో అక్కడికి రావటము జరిగింది. అప్పుడు మరి దేవుడు చెప్పినట్టుగా అక్కడికి వచ్చినప్పుడు సమూయేలు తను కలుసుకుంటాడు. ప్రార్థనాపరుడు సమూయేలు, జ్ఞానవంతుడు, వివేచనపరుడు. జరిగిన సంగతులు, జరగబోయే సంగతులు చెప్పగలిగినటువంటి స్థితి సమూయేలుకు ఉంది. ఈ గార్ధభూములు తప్పిపోయినాయి కదా, అవి దొరికినాయి అని చెప్పడం జరిగింది. తనను అభిషేకించడం కూడా జరిగింది. అంత మునుపు ఇశ్రాయేలుకి రాజు లేడు, రాజు అంటే ఎట్లా ఉండాలా, రాజు ఎలాగ పరిపాలించాలా, ప్రవక్త అంటే ఎవరు, ఆయన చేసిన పనులు ఏమిటి, అవన్నీ వివరంగా తెలియపరిచాడు. మిస్పాలో అభిషేకం చేశాడు. రాజ్య పరిపాలన పద్ధతి అక్కడ చెప్పడం జరిగింది. గిల్గాల్లో మళ్ళా రాజ్య పరిపాలన పద్ధతిని స్థాపించి సౌలుకు పట్టాభిషేకం చేయడం జరిగింది. ఇప్పుడు రాజు అయినాడు. అయితే వీరు రాజును
కోరినారు కాబట్టి మనం 12వ అధ్యాయంలో 17 నుంచి 21 వరకు చదువుకుందాం. గోధుమ కోత కాలము ఇదే కదా. మీరు రాజును నిర్ణయింపమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకున్నట్టుకై యెహోవా ఉరుములను వర్షమును పంపినట్లుగా నేను ఆయన్ను వేడుకొనుచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొన్నప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి సమూయేలుతో ఇట్లనేది, రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించము. అంతటి సమూయేలు జనులతో ఇట్లనెను, భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే. అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయన్ను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయన్ని సేవించుడి. ఆయనను విసర్జింపకుడి. ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదుడు. నిజముగా అవి మాయయే. ఇప్పుడు మరలా జ్ఞాపకం చేశాడు, మీరు రాజును కావాలని కోరారు కదా, మీరు పాపం చేశారు. చూడు, నేను ప్రార్థన చేస్తున్నాను, ఏం జరుగుతుందంటే ఉరుములు మెరుపులు వర్షం భయంకరంగా పడింది. వీళ్ళు చాలా భయపడిపోయారు. అయ్యా 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 మమ్మల్ని కాపాడు కాపాడు, మేము తప్పు చేశాం, మేము పాపం చేశాం, మేము రాజు కావాలని కోరుకున్నాం, నువ్వు క్షమించండి, ఈ పాపం మా మీద లేకుండా చేయండి అని ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు దగ్గర పాపం ఒప్పుకున్నారు. ఆయన మరలా ప్రార్థన చేసినాడు. అప్పుడు ప్రజలకి నెమ్మది కలిగింది. కనుక వారి చేత పాపం ఒప్పించినాడు సమూయేలు. వారు మామూలుగా ఒప్పుకోరు కదా, తెలియదు కదా, తెలియజేశాడని చెప్పి ఆ కార్యం జరిగించారు. తర్వాత సౌలు విషయానికి వస్తే సౌలుతో ఏం చెప్పాడంటే, నేను 7 దినాలు ఆగిన తర్వాత నీ దగ్గరకు వస్తాను, వచ్చిన తర్వాత నేను బలి అర్పిస్తానని చెప్పాడు. ఇప్పుడు సమూయేలు చెప్పినట్టు సౌలు వెళ్ళలేదు. దేవుని వైపు చూడకుండా సమూయేలు చెప్పిన విషయం ఏందో మనసులో ఉంచుకోకుండా ఏం చేశాడంటే, ప్రజలంతా చుట్టూ ఉన్నారు, శత్రువులంతా యుద్ధానికి వస్తున్నారు, కాబట్టి నేను యెహోవాను శాంతిపరచాలా అని ఆలోచించి వెంటనే దహన బలులు సమాధాన బలులు అర్పించాడు. రాజ్య పరిపాలన పద్ధతిలో అవి రాజు చేయాల్సిన పనులు కాదు, అవన్నీ వివరంగా చెప్పాడు. చెప్పినా అవి లెక్క చేయకుండా తనే సొంతంగా ఆ పని జరిగించాడు. కాబట్టి 13వ అధ్యాయం 13-14 వచనాల్లో ఏం రాయబడింది చూద్దాం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేస్తువి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతేవు గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతినిగా నియమించను. ఎప్పుడైతే ఆజ్ఞ మీరినాడో, ఎందుకంటే రాజ్య పరిపాలన పద్ధతి వివరంగా చెప్పాడు. 2 సార్లు మిస్పాలో గిల్గాలు చెప్పినా కూడా తాను చేయవలసిన పని ఏదో అది చేయాలి, కానీ తన చేయకూడని పని తను చేశాడు. యాజకుడు ప్రవక్త చేయాల్సిన పని చేశాడు. కాబట్టి సమూయేలు ఏమంటాడు, నీ రాజ్యం నిలవదు, దేవుడు తన చిత్తానుసారమైన ఒక వ్యక్తిని ఎన్నుకొని ఉన్నాడు, ఆయన అభిషేకిస్తాడు, ఆ రాజ్యం ఆయనకి ఇస్తాడు అని వివరంగా చెప్పాడు. తర్వాత చెప్పినాడు, అయిపోయింది. కొద్ది రోజుల తర్వాత సమూయేలు సౌలును పిలిచాడు. చూడండి 15వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలునకు తన జనుల మీద నేను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చారు కదా.
కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతం చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధపములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలం చేయమని చెప్పాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు అమాలేకీయులు ఆ మార్గంలో వెళ్ళనివ్వలేదు, చాలా ఇబ్బంది పెట్టారు, తిరగబడ్డారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు సౌలు కాలంలో ఏం చెప్తున్నాడంటే అమాలేకీయుల్ని హతం చేయాలి, పిల్లల మందుకొని పెద్దలు, ఆడవాడు, మగవాడు అందరినీ చంపాలి, పశువులు, గొర్రెలు ఏమి ఉండకూడదు, పూర్తిగా చంపాలని చెప్పాడు. కానీ ఆయన వేటిని చంపినాడంటే బలహీనమైన వాటిని చంపి బలం కలిగిన జంతువులంతా ఉండనిచ్చాడు. ఆ రాజు అయిన అగగును ప్రాణంతో ఉండనిచ్చాడు. సమూయేలు వచ్చే లోపల జయం అంటున్నాడు. ఏం జయం అయ్యా, ఏంది అర్పులు అంటే యెహోవా బలి అర్పణకు వాటిని ప్రత్యేకించినాము, అవి అందుకొరకు ఏర్పాటు చేసి పెట్టినాము అని చెప్పినప్పుడు సమూయేలుకు చాలా కోపం వచ్చింది. 15వ అధ్యాయంలో 27 నుంచి 33 వరకు. వెళ్ళిపోవాలని తిరుగ్గా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకున్నందున అది చిరిగను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడుడు, పశ్చాత్తాపడు. అందుకు సౌలు, నేను పాపం చేస్తుని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నన్ను ఘనపరిచిన యెహోవాకు మొరొకటికై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకున్నందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. సౌలు యెహోవాకు మొక్కిన తరువాత సమూయేలు అమాలేకీయుల రాజుకు అగగును నా దగ్గరకు తీసుకొని రండి అని చెప్పాను. అగగు సంతోషంగా మరణ శ్రమ నాకు గడిచిపోయినే అని చెప్పగా సమూయేలు, నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికిని స్త్రీలలో సంతు లేకుండా పోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తనీయులుగా నరికెను. ఇప్పుడు సమూయేలు చాలా కోప్పడ్డాడు. ఇశ్రాయేలును కాపాడేవాడు ఆయన నరుడుగాడు, ఆయన అబద్ధమాడాడు, ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట నెరవేర్చే దేవుడు. కఠినంగా మాట్లాడాడు. సౌలు ఏమంటున్నాడంటే నేను పాపం చేశాను, ఆయన ఈ ప్రజల ఎదుట నన్ను గౌరవించు, రా బలి అర్పిస్తాం, రా నాతో రా అని బతిమాలుకుంటే పోయి బలి అర్పించినాడు. అప్పుడు రాజు అయిన అగగు బతికుంటే అతను పట్టుకొచ్చి కత్తితో నరికేసినట్ట, ముక్కలుగా చేశాడంట. అంటే దేవుడు చెప్పిన దాన్ని సమూయేలు చేశాడు. సౌలు 2 సార్లు దేవుని విషయంలో తప్పిపోయినాడు. ఈ దినాలలో కృపాకాలం మనకు దూరం కాక మునిపే ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు చెప్పింది చేయమని చెప్పింది చేయకుండా ఎన్నిసార్లు మనము తప్పిపోతున్నాం, చేయాల్సింది చేయకుండా ఎన్నిసార్లు తప్పిపోతున్నాం. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపాసన కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు. కనుకొని అనేక సార్లు ప్రభువును దుఃఖపరిచిన, గాయపరిచిన, దేవునికి విరోధంగా ప్రవర్తించిన ఆయన మళ్ళా మనల్ని కాపాడుతున్నాడు, చేరదీస్తున్నాడు. అయితే ఆ దేవుని కృపను తక్కువ అంచనా వేస్తే మనము దేవునికి లెక్క చెప్పాల్సి వస్తుంది. భయంతో, వణకతో చేసిన తప్పులు ఒప్పుకొని దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇప్పుడు సమూయేలు దుఃఖపడుతున్నాడు సౌలు విషయంలో. ఎందుకు చేశాడు, చెప్పింది చేయకుండా పోయినాడు. ఇప్పుడు నువ్వు ఎందుకయ్యా దుఃఖపడతావు సౌలు గురించి, నేను వదిలేశాను కదా, నువ్వు బెత్లెహేము యెషై కుమారులో ఒకరిని నేను రాజుగా నియమించబోతున్నాను. యెషైకు కుమారులు ఉన్నారు, వాళ్ళంతా బాగా బలవంతులే, మంచివాళ్ళే, సైన్యంలో ఉండేవాడు. అయితే చివరివాడు దావీదు,
అరణ్యంలో ఉన్నాడు, గొర్రెలు మేపుకుంటున్నాడు. కనుక దావీదుని పిలిపించమని చెప్పాడు. దావీదు వచ్చాడు. అప్పుడు ఇతన్ని నేను కోరుకున్న వ్యక్తి అని తేటగా చెప్పాడు. అభిషేకించమన్నాడు. దావీదును అభిషేకించాడు. కొమ్ముతో తైలం తీసుకొని పోసి అభిషేకించాడు. ఇప్పుడు ఇశ్రాయేలు మీద రాజు ఎవరంటే దావీదు. దావీదుని చేశాడు. కానీ అయితే దావీదు వెంటనే రాజు కాల, సౌలే రాజుగా ఉన్నాడు. ఇలాగూ జరుగుతూ ఉంది. ఇప్పుడు దావీదును చంపడానికి సౌలు పూనుకున్నాడు. చాలా ప్రయత్నాలు చేసినాడు. కానీ దావీదు తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఈ సందర్భంలో ఒకనొక సందర్భంలో మరి దావీదు సమూయేలు దగ్గరకు వెళ్తాడు. సమూయేలుతో కలుసుకుని విషయాలని చెప్పాడు. ఈ విధంగా చేశాడు నన్ను అని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని చంపడానికి సౌలు ప్రయత్నం కూడా చేశాడు. అయితే సమూయేలు వృద్ధుడైపోయినాడు, చనిపోయినాడు. 25వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు మృతుడనగా ఇశ్రాయేలు అందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుతూ రామాలో ఉన్న అతని ఇంటి నివేశనములో అతని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళాను. సమూయేలు సమాధి కార్యక్రమానికి ఇశ్రాయేలు చాలామంది వచ్చారు. దావీదు తెలుసుకుని దావీదు కూడా వచ్చాడు. సమాధి అయిన తర్వాత ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇందులో మనం గ్రహించాల్సింది ఏంటంటే, బాలుడైన సమూయేలు లోకం అంటే ఏమో తెలియనప్పుడు మందిరంలోకి వచ్చాడు. బిడ్డను సమర్పించారు. ఆ తల్లి ఎంత వేదనతో ప్రార్థించిందో, ఎంత భారంతో ప్రార్థించిందో. దిగులున్నా నాకు దిగులు ఉండకూడదు, నా బిడ్డకి దిగులు ఉండకూడదు, ఈ బిడ్డ దేవుని సేవ చేయాలి, నీ మందిరంలో ఉండాలి, పరిచయం చేయాలి అని ఆమె భారంతో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు, అంగీకరించాడు. మనము మన బిడ్డల కోసం ఏ విధంగా ప్రార్థిస్తున్నాం? మన బిడ్డలను దేవునికి సమర్పిస్తున్నామా? ఒక్కసారి ఆలోచిస్తే దేవునికి సమర్పించే వాళ్ళమైతే దేవుని మాటలు బిడ్డలకు నేర్పించాలి. బాలుడు నడవవలసిన త్రోవను నేర్పము, వాడు పెద్దవాడైన తర్వాత దానిలో తొలగిపోవడం అని చదివించారు. కాబట్టి ఎంతమంది దేవుని మాటలు బిడ్డలకు నేర్పిస్తున్నారు? దేవుని కథలు ఎంతమంది చెప్తున్నారు? దేవుని సంగతులు ఎంతమంది చెప్తున్నారు బిడ్డకు? మరి సమూయేలుకి హన్న ఎన్నో విషయాలు చెప్పుంటుంది, చాలా సంగతులు జరిగిపోయిన చరిత్ర అంతా చెప్పుంటుంది. చిన్నతనంలోనే సమూయేలు ఆ సంగతులన్నీ గ్రహించాడు, మనసులో దాచుకున్నాడు, భద్రపరుచుకున్నాడు. నేను కూడా ప్రభువు కొరకు, దేవుని కొరకు జీవించాలి, దేవుని పని జరిగించాలని. కనుక మన బిడ్డల్లో దేవుని పట్ల ఆసక్తి లేని వారుగా ఎందుకుంటున్నారంటే, తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకున్నందువలన బిడ్డలు అలాగైపోతున్నారు. బిడ్డల విషయం ఎంత జాగ్రత్త తీసుకోవాలంటే చాలా జాగ్రత్త తీసుకోవాలి. దేవుని మాటలు నేర్పించాలి, దేవుని మాటలు చెప్పించాలి, వాళ్ళకి ప్రార్థన నేర్పించాలి, వాళ్ళ చేత ప్రార్థన చేయించాలి. ఇంకా జరిగిపోయిన సంగతులు ఎన్నో చెప్తే, కథల రూపంలో చెప్తే వారు వింటారు, గ్రహిస్తారు. చిన్నతనంలోనే తమ జీవితాలు దేవుని కొరకు సమర్పిస్తారు. నేను పెద్దవాడిని అయినప్పుడు, నేను ఎదిగినప్పుడు దేవుని కొరకు జీవిస్తాను, దేవుని కొరకు జీవిస్తాను అనే తీర్మానం చిన్నతనంలోనే వారికి వచ్చేటట్టు మనం చేయాలి. అలాగూ మనం చేయడానికి జాగ్రత్త వహించాలి. ఆమె హన్న ఎంత మంచి తల్లి, ప్రార్థన పర్రాలు. ఆమె గొడ్రాలైనా ఆమె చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి బిడ్డను గ్రహించాడు. అనేక మందికి ఆయన ప్రవక్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. కనుక ఈ మాటలు వింటున్న మనం కుటుంబ ప్రార్థన ఉందా? సాయంకాలం ప్రార్థన ఉందా? ఉదయకాలం ప్రార్థన ఉందా? లేదు అవకాశం బట్టి ప్రార్థన చేస్తున్నామా? బిడ్డలతో ప్రార్థన చేస్తున్నామా? దేవుని కొరకు బ్రతకాలని బిడ్డలని సిద్ధపరుస్తున్నామా? అసలు మనము దేవుని కొరకు బ్రతకాల, దేవుని కొరకు జీవించాలని తీర్మానం మనకుందా? ఇవన్నీ ఆలోచించినప్పుడు ప్రభు దగ్గర మన తల వంచి తప్పులు ఒప్పుకొని, ప్రభు నీ చిత్త ప్రకారం చేస్తాము, మా కుటుంబాలని తండ్రి సరిచేయండి, చక్కపరచండి, మా కుటుంబాల్లో మేమందరం ప్రార్థనా జీవితం కలిగి ఉండేటట్టు మాకు సహాయం చేయమని ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.
మనం ఇప్పుడు ప్రభురాత్రి భోజనంలో పాలుపంపులు పొందబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ శరీరాన్ని మా కొరకు అర్పించారు, మీ రక్తాన్ని మా కొరకు చిందించారు. వాడికి సాదృశ్యంగా రొట్టెను ద్రాక్షారసాన్ని పుచ్చుకోమన్నారు. ఇది మీ ఆజ్ఞ. రోజు పర్యంతం ఈ విధంగా చేయమన్నారు. ఈ సమయంలో యోగ్యంగా చేయలేనట్టు సహాయపడమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు విరిగిబడిన నా శరీరం, దీన్ని మీరు పుచ్చుకొని తిండని చెప్పాను. ఈ సందర్భంలో మనమందరం కూడా మన చేతిలో ఉన్న రొట్టెను పుచ్చుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తంలోని క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఇలాగ చేయడం చెప్పాను. మన చేతిలో ఉన్నటువంటి మనమందరం కూడా ద్రాక్షారసాన్ని పుచ్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమూయేలు జీవితాన్ని మా ఎదురుకు తీసుకొచ్చేందుకు స్తుతిస్తున్నాం. నిజంగా అన్న ఎంత గొప్ప తండ్రి, ప్రార్థన పర్రాలు, తండ్రి బిడ్డని ఎలా పెంచిందో కనుక ప్రభా, వాడి యొక్క ఈ లోకంలో తండ్రి ఈ ప్రజలను మీ యొక్క రాజ్యానికి వారసులుగా చేయడానికి మా బిడ్డలు కూడా అలాగూ లేచి మీ పరిచయం చేయడానికి మమ్మల్ని సిద్ధపరచండి, మమ్మల్ని మార్చండి, మా బిడ్డలు మార్చండి, మా కుటుంబాలు మార్చండి. మేమంతా మీ కొరకు జీవించడానికి సహాయం చేయమని, మీ కృపగల జీవం గల హస్తాలకు అప్పచెప్తూ వాక్యం విన్న వారిని అందరినీ ఆశీర్వదించమని, వారి అవసరాలు తీర్చమని, మీ సన్నిధి వారితో ఉంచమని, మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనకందరికీ సదా తోడుగా ఉండి కాపాడుగాక. ఆమేన్. ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. Thank you for watching. Please like, share and subscribe for more messages. Love you all. ఈరోజు ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ మా ధన్యవాదములు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.